అందరికీ నమస్సుమాంజలి. ఎంతో గొప్పదైన మన భారతదేశం గురించి, ఆధ్యాత్మికతకు నిలయమైన భారతావని గురించి ఒక కవిత రాశాను. అది కవిత కాకపోవచ్చు, అందమైన పదాల కూర్పు కావచ్చు. ఆ పదాల కూర్పును మీ ముందు ఉంచుతున్నాను. నా దేశం పూజా మందిరం. మన అందమైన బొమ్మరింటిలో ఏ భాగంలోనైనా వస్తువులను అస్తవ్యస్తంగా ఉంచవచ్చు. అవసరానికి అనుగుణంగా వస్తు స్థితిగతులను మార్చవచ్చు. పడక గదిలోనైనా, విశ్రాంతి ప్రదేశమైనా వాన వచ్చినప్పుడు వలువలను పరచవచ్చు. మనకు నచ్చిన చక్కని ఇంటిలో ససేమీరా భుజించలేని భాగము, ఎట్టి పరిస్థితులలోనూ శయనించలేని ప్రదేశము, వలువలు పరచలేని చోటు, అతిథులు వచ్చినా సర్దుకోలేని స్థలము, ఒకే ఒక్క ప్రాంగణము, అది పవిత్రమైన పూజామందిరము. ఈ ప్రపంచంలోని అన్ని దేశాలు ఇంటి గదులైతే, ఇంతటి సువిశాల ప్రపంచంలో మన దేశం ఎంతెంతో గొప్పదైన భారతదేశం పూజామందిరం. నా దేశం పూజా మందిరం. జై శ్రీరామ్.